ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ అయితే జరిగింది సార్ ఈరోజు మీరు కూడా దానికి అంబటి రాంబాబు, ఆయన రాంబాబు కాదు ఆంబూత్ ఆయన ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాల పెద్ద ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి పెద్ద ఆయన మీద అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చాలా హేయమైన మాటలు ఇవి. ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆలూరు నియోజకవర్గం నుండి రావడం జరిగింది. నిన్ననే మా ఇన్ఛార్జ్ మేడం గారైనటువంటి వైకుంఠం జ్యోతి గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ వైకుంఠం శివప్రసన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా తెలియజేసినాము. ఈరోజు తెలియజేసి అటువంటి వారిని ఈ రాష్ట్రంలో నుంచి బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధికి మందరం సహకారం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు, అధికారంతో వాళ్ళు పెడుతున్నారు. వీటన్నిటికి సమాధానం మేము సార్ ఇది ఎటువంటి పరిస్థితి అక్రమ అరెస్ట్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అసభ్య పదాలంతో అసలు అనరాటి మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని మనం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అందులో ఎటువంటి అనుమానమే లేదు. అటువంటి వారిని అసలు ఉపేక్షించడానికి అసలు అవకాశమే లేదు. ఖచ్చితంగా ఇటువంటి వారిని జైల్లో వేయాలి, వారికి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుతున్నాను. అసలు లడ్డూ గురించి చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సార్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేశారంటే వీరెంతటి దుర్మార్గులు మనము అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులకు మన యొక్క దేవాలయం చాలా గొప్ప దేవాలయం, చాలా గొప్ప భగవంతుడు. అటువంటి దేవాలయంలోనే వీరు కల్తీ చేయడం చాలా అన్యాయం, అక్రమం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కల్తీ చేసిన మాట నిజం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ధృవీకరించడం జరిగింది. కాబట్టి కల్తీ నెయ్యి విషయంలో కూడా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిన్ననే మాజీ ఈవో అయినటువంటి అనిల్ సింఘాల్ గారి మీద కూడా చర్య తీసుకోవడం శుభపరిణామంగా నేను భావిస్తున్నాను.